నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తుల్ని సృష్టించిన జగన్మాతకు పలు రూపాలు, పలు నామధేయాలు. పేర్లు ఎన్నున్నా మా, మాత, మాయి, అంబ ఎలా పిలిచినా పలికేది అమ్మే. ఆమె చూపే కరుణ ఒకటే. జగానికంతటికీ తల్లి జగన్మాత తత్వం ఒక్కటే. ఆ పరంపరలోనిదే ఏకవీరాదేవి. ఆమె రేణుకాదేవి. జమదగ్ని భార్యగా, పరశురాముని మాతృమూర్తిగా రేణుకాదేవి తన దివ్యతత్వాన్ని ఆవిష్కరించింది. రేణుకాదేవియే ఏకవీరాదేవి అని కొన్ని కథలున్నాయి. మరికొన్ని పురాణ విశేషాల ప్రకారం రేణుకాదేవి చెల్లెలు ఏకవీరికాదేవి అని అంటారు. ముఖబింబ దర్శన ప్రదాయినిగా ఏకవీరాదేవి మాహూర్లో కొలువైన దేశమంతటా ఎన్నో ప్రాంతాలలో ప్రతిష్ఠితమయ్యుంది. అటువంటి అపురూప మందిరమే మహారాష్ట్రలోని అమరావతి నగరంలోని ఆమె ముఖప్రతిమా స్వరూప మందిరం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ ఏకవీరాదేవి మందిర విశేషాలను వీక్షిద్దాం. పరశును చేతబట్టిన చిరంజీవి మాతృమూర్తి రేణుకాదేవి మరో స్వరూపిణి ఆలయం. జమదగ్ని కోపాగ్నికి ఖండించబడిన రేణుక శిరమే ముఖబింబ ప్రతిమగా అర్చనలు అందుకుంటున్న ఏకవీర. మాహూరు ఏకవీరకు మరో అపురూప మందిరం మహారాష్ట్ర అమరావతి ఆలయం. పురాతనత్వం, శిల్ప సౌందర్యం, చారిత్రక పౌరాణిక నేపథ్యంలో ఏకవీర దేవస్థానం. మహారాష్ట్ర అమరావతిలో నెలకొన్న శ్రీ ఏకవీరాదేవి ఆలయ దర్శనం సన్మంగళకరం, సకల శుభంకరం. ఏ దేవత అయినా సంపూర్ణ దేహ సౌందర్యంతో సకలాభరణ సుశోభితంగా గర్భాలయాన కొలువయ్యుంటారు. ఆ పరమాద్భుతమైన వృత్తాంత కారణంగా ఈ తల్లి ఏకవీరిక రేణుకంబ ముఖబింబం మాత్రమే దర్శనమిస్తుంది. ఆ ముఖారవిందాన్ని దర్శించుకొని తన్మయ భరితులమవుదాం. ఆత్మలో ఉదయించి హృదయ కమలంలో వికసించి లోకానికంతటికీ ఆవిష్కారమయ్యేది ముఖ కవళికల ద్వారాని. ఆగ్రహమైన, అనుగ్రహమైన, ఆందోళనైన, ఆనందమైన వ్యక్తమయ్యే ముఖారవిందం సాక్షాత్తు జగదంబదే అయితే ఎంత శుభప్రదమో కదా. ఈ ఆలయ గర్భాలయ దర్శనం చేసి ఆ భాగ్యాన్ని పొందుదాం. నమో దేవ్యై కులదేవ్యై శ్రీ రేణుకా స్వరూపిణి అమరావతి నివాసిని మాయి ఏకవీరా నమోస్తుతే. జగన్మాత శక్తి స్వరూపిణి. సర్వకాల సర్వావస్థలలోనూ దుష్ట శిక్షణ కోసం, దీన జనోద్ధారణ కోసం ఆ తల్లి అనేక అవతారాలలో అవతరించిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలా ఆదిపరాశక్తికి మరో రూపంగా ఏకవీరాదేవిని చెబుతారు. ఏకవీరాదేవి అమ్మవారిని రేణుకా ఎల్లమ్మ అమ్మవార్లకు మరో రూపంగా కూడా చెబుతారు. అంతేకాదు, జమదగ్ని మహర్షి సతీమణిగా, పరశురాముని తల్లిగా కూడా చెబుతారు. జమదగ్ని ఆదేశానుసారం పరశురాముడు తన మాతృమూర్తి అయిన రేణుకా అమ్మవారి శిరస్సును నరికినప్పుడు ఆ అమ్మవారి శిరస్సు మాహూర్ కొండపై పడిందని, అదే శక్తిపీఠంగా ఏర్పడిందని పౌరాణిక శ్లోకాల ద్వారా అవగతమవుతోంది. ఆ క్షేత్రంలో ముఖప్రతిమ రూపంగానే ఏకవీరికాదేవి తరతరాలుగా భక్తులకు దర్శనమిస్తోంది. అదేవిధంగా ఈ అమరావతి నగరంలోని ఈ ఆలయ గర్భాలయంలోనూ ఏకవీరాదేవి ముఖబింబ దర్శనం ఇచ్చేందుకు సుప్రతిష్ఠితమై అలరారుతోంది. సృష్టి స్థితి లయాత్మకంగా సకల జగత్తు కార్యనిర్వహణ భారాన్ని వహించే ఆదిశక్తి మహేశ్వరిని జగన్మాత భావనతో మనం ఆరాధిస్తాం. సౌమ్య రూపధారిణి అయిన ఆదిశక్తి పరమేశ్వరి లీలాఖేళనమే ఈ జగత్తంతా. సర్వవ్యాపకమైన ఆ మహాశక్తిని నిర్గుణ నిరాకార, సగుణ నిరాకార, సగుణ సాకార స్వరూపాలుగా వివిధ సంప్రదాయ రీతులలో సేవించుకుంటాం. జగదంబ అవతార క్రమంలో వివిధ స్వరూపాలు, అవతారాలు, మూర్తిమత్వాలు తేజరిల్లుతున్నాయి. ఉపాసనాపరంగా, ఆరాధనాపూర్వకంగా కొలిచిన వారిని సర్వ విధాల మాతృశక్తి అనుగ్రహిస్తుంది. మహారాజ్ఞిగా, సర్వ సామ్రాజ్యదాయినిగా తేజరిల్లుతుంది. ఆ సంవిధానంలోని శక్తి రూపమే అమ్మవారి స్వరూపాలు.
ఆ అమ్మవారి స్వరూపాలలో రేణుక, ఏకవీరికాదేవి అవతారాలు. అటువంటి విశిష్ట అవతారిక ఏకవీరాదేవి అమరావతి క్షేత్రంలోని ఈ ఆలయ గర్భాలయంలో ముఖప్రధాన రూపిణిగా కొలువై ఉంది. నల్లని శిలారూపిణిగా, అంటే కృష్ణవర్ణ వదనంతో, విప్పార్చిన నేత్రద్వయంతో, నుదుట శుభప్రదమైన పసుపు పూతపై ఎర్రని కుంకుమధారిణిగా, స్వర్ణ కిరీటధారిణిగా అపూర్వమైన దర్శన భాగ్యాన్ని ఏకవీర అనుగ్రహిస్తోంది. ముజ్జగాలను పాలించేది ముగురమ్మలు. ఆ ముగురమ్మల కన్నయ్యమ్మ సురారులమ్మ చాలా పెద్దమ్మ జగదంబ. సృష్టి స్థితి లయకారుల మువ్వురిని సృజన చేసిన శక్తి పరాశక్తి, ఆదిపరాశక్తి. ఆ ఆదిపరాశక్తి కొలుదీరిన దర్బారు వైకుంఠ కైలాసాలకు మించిన ఆవరణం. అటువంటి ఆవరణం ఆదిపరాత్పరికి ఆవాసమై ఉన్నట్లే ఈ రాష్ట్ర నేలపై అమరావతి క్షేత్రాన వెలిసిన ఏకవీరాదేవి కొలువయ్యున్న మందిరం కూడా ఎంత వైభవోపేతంగా విరాజిల్లుతుందో వర్ణిస్తే వినడమే కాక దూర దృశ్య శ్రవణ మిళిత పేటికలో కన్నులారా చూసి పరవశించిపోదాం. ఈ ప్రకృతికి మూలకారక శక్తి ఆదిపరాశక్తి. ప్రకృతిలో అణువణువున ఆవరించి ఉన్నది ఆదిశక్తే. ఆమె నది, ఆమె కొండ, ఆమె కోన, ఆమె తటాకం, ఆమె నింగి, నేల, నిప్పు, నీరు, భూమి, ఇలా ప్రకృతిలోని అన్నింటా ఆ అమ్మ రూపమే. సర్వత్రా శక్తిమయం, శక్తితత్వం నిండి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆద్యశక్తి లేనిదే సృష్టి ఆది అంతం లేనేలేదు. ఆకుపచ్చందాల చీర ధరించిన ప్రకృతి స్త్రీస్వరూపిణి, ఆదిశక్తి అవతారం. అటువంటి పచ్చదనాల ప్రకృతి మాత ఒడిలో మహారాష్ట్రాన జిల్లా కేంద్రమైన అమరావతి నగరంలో విశిష్టమైన శిల్ప సౌందర్యంతో నిర్మితమైన ఆలయంలో ఏకవీరాదేవి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరలింగేశ్వరుడు కొలువైన క్షేత్రం అమరావతి అనే పేరునే పోలిన మహారాష్ట్ర అమరావతి నగరాన్ని ఒకప్పుడు ఉమ్రావుట్టి అని పిలిచేవారని ది ఇండియన్ కాటన్ క్రాప్, ది క్రానికల్ 1896వ సంవత్సరపు వ్యాసంలో సెయింట్ లూయిస్ ఫెడ్ పేర్కొన్నారు. ఇంకా ప్రాచీన సమాచారం ప్రకారం ఔదుంబర వృక్షాల నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఔదుంబరావటి అన్నారని యాదవరాజులు, సాహు వంశీయులు, భోన్స్లే పాలకులు, ముస్లిం పరిపాలకులు, హైదరాబాద్ సంస్థానాధీశుల ఏలుబడుల మధ్య వ్యాపార వాణిజ్యాలలో శరవేగంగా ఎదిగిన ప్రాంతమిది. ఈ పరిణామాల మధ్యే ఔదుంబరావటి ఉమ్రావటిగా, ఉమ్రావుట్టి నేడు అమరావతిగా స్థిరపడింది. విదర్భ ప్రాంతాన నాగ్పూర్ తర్వాత అమరావతి రెండవ అధిక జనాభా గల నగరంగా పేరొందింది. అంబాదేవి, శ్రీకృష్ణ, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఆలయాలు వంటి ప్రసిద్ధ ఆలయాలతో విఖ్యాత నగరమయ్యింది. అనేక శతాబ్దాల క్రితం అంబాదేవి ఆలయంలో కొలువైన అమ్మవారిని నిత్యం అర్చించి సేవించుకునే శ్రీ 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 పరమహంస జనార్దన స్వామి ఒకసారి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏరు దాటి ఆవలి ఒడ్డున ఉన్న అంబాదేవి ఆలయానికి వెళ్లలేక అలాగే నిలబడిపోయారట. తన భక్తుని ఆవేదన, తనపై ఉన్న భక్తి ప్రపత్తులను చూసి చలించిపోయిందట అమ్మవారు. సాక్షాత్తు అంబాదేవి అమ్మవారు తన భక్తుని పూజలందుకునేందుకు ఏరు దాటి ఆవలి ఒడ్డున ఏకవీరాదేవిగా నెలకొందిట. ఆ మాతకు 1660వ సంవత్సరం నాటికి ఈ విధంగా అద్భుత శిల్పకళా వైభవోపేతమైన ఆలయంగా పునరుద్ధరించారట. ఎటు చూసినా వర్ణనకు వశం కానంతటి శిల్పకళా నైపుణ్యాలతో ఈ దేవాలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయ ఛాయాచిత్రాన్ని చూసి ఇది అమరావతి అని చెప్పకపోతే ఆ భవ్య మందిరం ఏ తిరువనంతపురమో, కాంచీపురమో, జైపూర్, ఉదయపూర్కు చెందిన దివ్యాలయమని అనుకునేంత వైభవంగా ఉంటుంది ఈ అమరావతి ఏకవీరాదేవి మందిరం. దక్షిణాత్యుల ఆలయ ఆగమ వాస్తురీతుల సమ్మేళనంగా నిర్మితమైన ఆలయమిది. ఇస్లామీయ శిల్పశైలికి చెందిన గుంబజ్ శైలి, నాగర శైలికి చెందిన ప్రాకారాలు, వాటిపై పలు లతలు, శిల్పాకృతులు. ఓహ్, వాటిని వర్ణించేందుకు అక్షరాల శక్తి చాలదు. కనులారా చూసి తన్మయులవ్వాల్సిందే. ముగ్గురమ్మల వాహనాలైన సింహ, వ్యాఘ్ర, హంస తదితర జంతు ప్రాణుల సుందరమైన రాతి విగ్రహాలు ఆలయ ఆవరణంతా ఉంటాయి. రాతి ప్రాకారాలపై ఒకవైపు రాతి శిల్పిత చిరుతోరణం కింద గజముల సేవలందుకుంటున్న శ్రీ మహాలక్ష్మి, మరోవైపు చదువులమ్మ, వీణాపాణి, సరస్వతీదేవి, పులివాహని, పార్వతీ అంశావతారిణి, దుర్గాదేవుల విగ్రహాకృతులు సందర్శకులను సమ్మోహన భరితం చేస్తాయి.
ఏకవీరాదేవి సంస్థాన వారి ఆధ్వర్యంలో పునరుద్ధరణాభివృద్ధికి నోచుకుని నేటికి వైభవాన్ని సంతరించుకుంది. అష్టదిక్కులలో ప్రవేశద్వారాలు, సోపానాలు, సోపానాల పిట్టగోడలపై పలు శిల్పాకృతులు, ప్రవేశ గడపలపై ఎన్నో లతలు, దేవతలు, స్వాగతం పలికే నృత్యాంగనల శిల్పాకృతులు అలరిస్తుంటాయి. గుంభజ్ వంటి గోళాకృతి నిర్మాణాల పైభాగాన నాగర శైలి గోపురాలు, దాని అగ్రభాగాన స్వర్ణపూతతో కూడిన కలశాకృతులుంటాయి. అంతరాలయంలోకి వెళ్లిన భక్తులకు సుందరమైన విశాలమైన ముఖమంటప ప్రాంగణం కానవస్తుంది. మధ్యలో నలుచదరపు గర్భగృహం, దాని కుడ్యాలపై పలు ఉలిశిల్పిత నగిషీలు, ఆకృతుల రూపురేఖలు ఎంతో హృదయంగమంగా ఉంటాయి. గర్భాలయంలో ఏక కృష్ణశిలలో మలచిన ఓ అందమైన వదనారవిందం ఏకవీరాదేవి స్వరూప రేణుకాంబ కొలువై భక్తజనుల కొలుపులు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణం, శిల్పాకృతుల రమణీయత తీర్థయాత్రికులకు ఓ ఆధ్యాత్మిక దివ్యానుభూతి. గర్భాలయంలో ఏకవీరాదేవి విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖారవిందంలో సూర్యప్రభా భాసితమైన వర్చస్సు ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. కోమలత్వం, భీకరత్వాల సమ్మేళనంగా ఈ చంద్రవదన బింబాదరి విభిన్న భావాల్ని వ్యక్తం చేస్తుంది. ఆ ఏకవీరాదేవికి భక్తులు అర్పించే నీరాజనాలు సమ్మోహన భరితంగా విలసిల్లుతుంది. ఏకవీరాదేవి స్వీకరించే ఆ అర్చనాది వైభవాలను మనము వీక్షిద్దాం. అంబామోహిని దేవత త్రిభువని ఆనంద సంధాయిని వాణీ పల్లవ పాణి వేణుమురళీగాన ప్రియాలోలిని సకల శుభాలకు మూలమైన అమ్మవారు, మనలో జ్ఞాన చైతన్యాన్ని, వికాసాన్ని కలిగించే దేవదేవి జగన్మాత. ఆ ఆద్యశక్తి ఏకవీరగా, విలక్షణ రూపధారిణిగా గర్భాలయంలో కానవచ్చి భక్తుల హృదయానురంజకమవుతుంది. నిండైన ముత్తైదువుగా పెద్ద కుంకుమ బొట్టుతో, వదన ప్రతిమ రూపాన నానావిధ వస్త్ర ఆభూషణాల అలంకారాలతో నయన మనోహరంగా ఉంటుంది. గుండ్రటి ముఖారవిందంతో, విప్పార్చిన నేత్రద్వయం, పసుపు అలదిన నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టుతో మకర తోరణయుక్తంగా మహత్తర రూపలావణ్య శోభితంగా ఏకవీరాదేవి దర్శనమిస్తుంది. ఎవరిలోనైనా జీవకళకు, భావ సంచయాలకు ప్రతిబింబం ముఖబింబమే. మనసులో ఉన్నదానిని వ్యక్తం చేసే వదన రూపిణిగా ఏకవీర తన చూపులలో కరుణను, ముఖ కవళికలలో కటాక్షాన్ని వర్షిస్తోంది. రజత ఛత్రం కింద రాజిల్లు తల్లికి అర్చకులు భక్తుల పేర్లు, గోత్రనామాలు పలికి ఏకవీరాదేవి ప్రీత్యర్థం నానావిధ కైంకర్యాలను సమర్పిస్తారు. మూల విరాట్టు చెంతనే ఉన్న మరో అర్చామూర్తికి కూడా అర్చనాది విశేషాలు కావించి కర్పూర కళికల ఆరతినిచ్చి భక్తులకు అందిస్తారు. సకల విధముల అలంకారాలతో కళకళలాడే ఏకవీరకు సంతుష్టి కలిగేలా పూజలు చేసిన అనంతరం అమ్మ ముఖారవిందం సంతృప్తానందాలతో ఎలా వెలిగిపోతుందో చూసే ఓ ప్రత్యేక ఏర్పాటు దర్పణ దర్శనం. మూల విరాట్టుకి ఎదురుగా ఏర్పాటు చేసిన పెద్ద అద్దంలో ఏకవీరాదేవి అర్చనాది సేవలనంతర దర్శనం, గర్భగృహ వీక్షణం సర్వశుభప్రదాయకం, సకల దోష నివారక పరిహార ఫలసిద్ధి ప్రాప్తం. జగదంబ, పరాత్పరి, ఆది పరాశక్తి కొలువైన చోట నిశ్శబ్దానికి, నిస్తేజానికి చోటుండదు. ఓ చైతన్యం పురివిప్పిన నెమలి వలె నర్తిస్తుంటుంది. ఓ కోలాహలం కోలలు పట్టి కోలాటమాడుతుంది. ఈ ఆలయంలోనూ నిత్యం భక్త జనఝరీ ప్రవాహం
అలరిస్తూనే ఉంటుంది. అమరుల లోగిలి అయిన అమరావతి నగరంలో అమ్మవారి ఆలయంలో అమ్మవారితో పాటు పలు దేవతల ఉపమందిర దేవుళ్లుగా ఉన్నారు. కాలభైరవస్వామి, గణపతి ఈ ఆలయ పునర్నిర్మాత. అమ్మవారిని సాక్షాత్కరింపచేసుకున్న జనార్దన స్వామివార్ల ఉపాలయాలను దర్శించుకుందాం. అమరావతి దేవస్థానం ద్వారబంధాలు విడివడిన క్షణం నుంచి తిరిగి పవళింపు సేవలతో మంగళం పలికే పర్యంతం భక్తజన సందోహం ఓ ప్రవాహం వలె ప్రవహిస్తూనే ఉంటుంది. అమరావతి నగర వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ, వ్యవసాయ తదితర వర్గాల భక్తజనులే కాకుండా పొరుగు జిల్లాల నుంచి దేశవ్యాపిత భక్తులు తీర్థయాత్రగా తరలివస్తూనే ఉంటారు. మూల విరాట్టు దర్శనం, సేవలనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవతలున్న ఉపమందిరాల సందర్శనకు వెళతారు. గర్భాలయానికి అటూ ఇటూ 2 మంది జగాలను పాలించే జగన్మాత ధారవోసిన శక్తినే తన ఊపిరిగా శ్వాసించిన శివ శివ అంటే శివాలెత్తే శివుడు, భవ భవ అంటే భంభం శంఖనాదాల నాద శరీరుడు పార్వతీ పతిదేవుడు లింగరూపుడై మరో మందిరాన ఉన్నాడు. భవుడొక్కడే కాదు, తన ప్రాణేశ్వరి పార్వతీ నందనుడు సిద్ధి వినాయకుడు. ఒక్క మాటలో శివ పరివారమంతా కొలువైన ఉపమందిరమిది. కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అంటూ భక్తులు ప్రణతులు చెల్లించే శివపరమాత్మ ఇదే కోవెల నేలమాళిగ ఉపమందిరాల ప్రాంగణంలోనే కొలువై ఉన్నాడు. లింగాకృతిలోనే పూజలందుకునే భవుడు పరమశివుడు చక్కటి లింగరూపాన ఉన్నాడు. అభిషేక ప్రియ శివ అన్నట్టుగా శివునికి అభిషేకాలుగా ఎన్ని కడవల నీళ్లు పోసినా తనివి తీరలేదని అంటాడు జలాధరుడు. బిల్వపత్ర అభిమానికి బిల్వపత్రయుక్తంగా పత్రిపూజ, పుష్పపూజ, నమక చమక రుద్రపారాయణలతో శివుణ్ణి అర్చించుకుని శివకరుణా పాత్రులవుతారు భక్తులు. ఈ శివలింగానికి వెనుక వైపున ఉన్న ఓ చిరుమందిరంలో పాలరాతిలో మలిసిన పార్వతీదేవి, పార్వతీ తనయుడు వినాయకుడు ఉంటారు. ఆ శివపరివారానికి అర్చనలు చేయిస్తారు. ఇంతటి పరమ సౌందర్యవంతమైన ఆలయంలో ఏకవీరాదేవి దర్శనం చేసుకున్న భక్తులు, అర్చనలు చేసుకున్న భక్తులు అపారమైన దేవీ కృపను పొందుతారు. దేశం నలుమూలల నుంచి ఈ అమ్రాబాద్కి తీర్థయాత్ర చేయాలనుకునే భక్తులు మహారాష్ట్ర రాజధాని ముంబైకి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో నేరుగా చేరుకుంటారు. అక్కడి నుంచి త్రయంబక్, నాసిక్, మన్మడ్ల మీదుగా అమరావతి క్షేత్రానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూరు, నిర్మల్, కౌట, బోరి, పందర్కవాడ, యవత్మాల్ల మీదుగా అమరావతి చేరుకుంటారు. ఏకవీరా తల్లిని దర్శించి తరిస్తారు. విజయవాడ నుంచి వెళ్లేవారు ఖమ్మం, వరంగల్, చంద్రాపూర్, బరోడా, హింగన్ఘాట్, సేవాగ్రామ్, వార్ధాల మీదుగా అమరావతికి చేరుకుంటారు. భక్తుల అభీష్టాలను నెరవేర్చే తల్లి ఏకవీరాదేవి. ఆ తల్లికి మాతృరూపిణి అయిన రేణుకామాత. జమదగ్ని జీవిత సహచరిణిగా, చిరంజీవిగా చిరస్థాయి కీర్తినందుకున్న పరశురాముని మాతృమూర్తిగా రేణుకాంబయే ఏకవీరాదేవిగా నెలకొని ఉన్న అమరావతి మందిర దర్శనం ముక్తి ప్రదాయకమై మనకు అదృష్టాన్ని కలిగించింది. శక్తి స్వరూపిణిగా, జగజ్జననిగా విరాజిల్లుతున్న మాహూర్ క్షేత్రవాసిని ఏకవీరాదేవి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.